అందరికీ స్వాగతం. సూచనలు లేదా సమాచారాన్ని అందించే స్వీయ శోధన సాధనం. ఎలాబరేట్‌గా ఆల్‌మోస్ట్ ఒక వీక్ అంతా ఈ లైఫ్ ప్రాసెస్ గురించి స్టడీ చేయడానికి ట్రై చేసాం. ఆ 5, 6 వీడియోలు ఎన్ని సార్లు అంటే అన్ని సార్లు రిపీట్ చేయడం మంచిది. ఎందుకంటే 10 నిమిషాలు, 10 నిమిషాలే చెప్తున్నాం. రోజుకి కొంచెం యాడ్ చేసుకుంటూ చెప్పుకుంటూ వచ్చాం. టోటల్ లైఫ్ ప్రాసెస్ కాన్షియస్‌గా నడుస్తోందా? కంపల్సివ్‌గా నడుస్తోందా? కంపల్సివ్‌గా నడవడం అంటే ఆటో పైలట్ మోడ్. ఆటో పైలట్ మోడ్ అంటే నువ్వు అనుకున్న థాట్స్ వస్తున్నాయా? థాట్స్ అవే వస్తున్నాయా? నువ్వు అనుకున్న పదాలే నువ్వు వాడుతున్నావా మాట్లాడేప్పుడు? ఏదో పదాలు వస్తుంటే అవి వాడుతున్నావా? నువ్వెలా ప్రవర్తించాలనుకుంటున్నావో అలాగే నీ యొక్క ఫిజికల్ ప్రవర్తన ఉంటుందా? లేకపోతే తనంతట అదే ఆటో పైలట్ మోడల్‌లో నువ్వు యాక్షన్ చేస్తున్నావా? చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో, అలా నడుస్తున్న ఫ్రాక్షన్ ఏదైతే ఉందో అది కంపల్సివ్ ప్రాసెస్ అన్నమాట. కాన్షియస్ ప్రాసెస్‌లో థింకింగ్ కాన్షియస్‌గా ఉంటుంది. వర్డ్స్ కాన్షియస్‌గా ఉంటుంది. యాక్షన్ కాన్షియస్‌గా ఉంటుందన్నమాట. సో, వాడు సఫరింగ్ అవ్వడు. చుట్టుపక్కల సఫరింగ్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడు. అలాగే అంతర్గతంగా ఆ ప్రాసెస్ లోనే తెలిసింది. ప్రపంచంలో గురువులు ఎలా ఏర్పడతారు? ఎలాగ మతాలు ఏర్పడతాయి? అలా ఒక సోషల్ ఫ్రేమ్‌వర్క్ ఏర్పడుతుంది. మళ్ళీ ఆ సోషల్ ఫ్రేమ్‌వర్క్‌లో కంపల్సివ్‌గా ఇరుక్కుపోయి నువ్వు కంపల్సివ్‌గా కండిషన్ అయిపోయి నీ లైఫ్ నడుస్తోందా? లేదా కాన్షియస్‌గా నడుస్తోందా? ఇక్కడ ఇది కరెక్టా? అది కరెక్టా? అనేది గురించి కాదు మనం మాట్లాడుతుంది. డిబేట్ కాదు. ముందు కాన్షియస్‌నెస్, అవేర్‌నెస్ పెంచితే తర్వాత ఆటోమేటిక్‌గా ఎక్సిస్టెన్షియల్ రియాలిటీలోకి నువ్వు వెళ్ళిపోతావు. నువ్వు ట్రూత్‌కి అప్రోచ్ అవుతున్న కొద్దీ నువ్వు నోన్ నుండి విజడమ్ వైపుకి ప్రయాణం చేస్తావు. సో, ఈ నోన్ నుండి విజ్డమ్ వైపుకి ప్రయాణం చేయటం అనే జర్నీ ఉంది, లైఫ్ జర్నీ. దీన్ని స్పిరిచువల్ అవేకెనింగ్ జర్నీ అని చెప్పొచ్చు. స్పిరిచువల్ అవేకెనింగ్ జర్నీ. సో, టార్గెట్ ఆఫ్ డోర్‌వే ఏంటంటే ఈ జర్నీని చేయటమే. కాం కంపల్సివ్‌నెస్ ఏదైతే ఉందో అది కాన్షియస్ ప్రాసెస్‌లోకి వెళ్ళడం. అయితే ఇదేమి స్ట్రెయిట్ పాత్ కాదు. స్ట్రెయిట్ పాత్ కాదు. అసలు ఇందాక అంతకుముందు చూసిన ఫ్లో చార్ట్ డయాగ్రామ్ చూస్తేనే తెలుస్తుంది. ఎంత కాంప్లెక్సిటీ ఇన్వాల్వ్ అయ్యి ఉంది దాంట్లో, ఎన్ని ఫ్యాక్టర్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి, ఎన్ని విషయాలు ఉన్నాయి. అవేర్‌నెస్ మీదే ఆధారపడుతుంటది. అవేర్‌నెస్ ఉన్న కొద్దీ ఫ్యాక్టర్ పోదు. కానీ ఆ ఫ్యాక్టర్ యొక్క ఇన్‌ఫ్లూయెన్స్‌లో ఉంటావు నువ్వు. సెన్స్ ఆఫ్ పర్సనాలిటీ ఎప్పుడైతే నీకు అవేర్‌నెస్‌లో ఉందో, సెన్స్ ఆఫ్ పర్సనాలిటీ యొక్క ఇన్‌ఫ్లూయెన్స్‌లో నీ థాట్ గాని, వర్డ్స్ గాని, నీ యాక్షన్ గాని ఉండదు. అలాగే సెన్స్ ఆఫ్ అటాచ్‌మెంట్ ఉంటే ఆటోమేటిక్‌గా నువ్వు వాస్తవంలో ఉండి ప్రయత్నం చేస్తావు. సఫరింగ్ స్టేట్‌లోకెళ్ళవు. సో, నీ మూడ్ స్టేటస్ నీకు తెలిసినప్పుడు అది ఆప్షన్‌ని కంపల్సివ్‌గా యాక్షన్‌ని ఆన్‌లో ఉండే ఒక రెస్పాన్స్ ఆ ఆప్షన్‌ని ప్రయత్నంగా నీ సెలెక్ట్ చేయిస్తోంది అనే విషయం అవగాహనలోకొస్తుంది. సో, ఈ కాంప్లెక్సిటీ వెబ్‌లా ఉంది కదా! పెద్ద సాలిగుడిలాగా. ఒక థిక్ ఫారెస్ట్‌లో తిరుగుతున్నట్టుగా ఉంటుంది లైఫ్. అందుకని స్ట్రెయిట్ పాత్ కాదు. ఈ విషయం తెలిసుండాలి ఫస్ట్. నెక్స్ట్ ఇది పాత్‌లెస్ పాత్. గిటి కృష్ణమూర్తి ఎక్కువ ఈ పదం వాడుతుండేవాడు. పాత్‌లెస్ పాత్. పాత్‌లెస్ పాత్ అంటే ఏంటంటే యాక్చువల్‌గా ఎవరో నడిచిన దారి ఉంది. ఆ దారిలో నేను నడుచుకుంటూ వెళ్ళిపోతాను అని అనుకోవద్దు. జస్ట్ అది గైడెన్స్ కింద పనికొస్తుంది. కానీ రియాలిటీ కాదు. మ్యాప్‌లో హైదరాబాద్ నుండి ఢిల్లీకి ఇలా ఉంది దారి అని చూస్తే అది నిజమైన దారి కాదు. కానీ అది పాత్‌లెస్ పాత్. నువ్వు నడుచుకుంటూ ఎళ్లి, నువ్వు ఆ ప్రయాణం చేస్తే నీకు కరెక్ట్‌గా తెలుస్తుంది. యాక్చువల్ పాత్. పాత్ నువ్వు ఫార్మ్ చేసుకోవాల్సొస్తుంది. నువ్వు నడుచుకుంటూ వెళ్తున్నావు దారిలో అది అడ్డొచ్చింది. సో, బ్రిడ్జ్ ఎక్కడైనా ఉందా లేదా అని చూసుకోవాలి. లేదా దాటడానికి సాధనం బోట్‌నైనా చూసుకోవాలి. అంతే ముందే బోట్ ఏదో నదొస్తుందని ఎస్టిమేషన్ ఏసి బోట్‌ని మెట్టుకొని మోసుకొని వెళ్ళవు నువ్వు. పాత్‌లెస్ పాత్ అని అంటే నువ్వే ఫార్మ్ చేసుకుంటూ ఉంటావన్నమాట. సో, ఈ పాత్‌లెస్ పాత్ ఎలా ఫార్మ్ చేసుకుంటావంటే నువ్వు కంపల్సివ్ నుండి ఫ్రీ అవుతూ కాన్షియస్ ప్రాసెస్‌లోకి లైఫ్ ప్రాసెస్‌నంతా మార్చటం. ఇది పాత్‌లెస్ పాత్ అన్నమాట. అయితే ఇది పాత్‌లెస్ పాత్ అయినప్పటికీ కొన్ని మార్కర్స్ ఉన్నాయి. ఆ మార్కర్స్ బట్టి మన ప్రోగ్రెస్‌ని మనం రఫ్‌గా అవేర్‌నెస్‌లోకి తెచ్చుకోవచ్చు. సో, మార్కర్స్ ఆఫ్ ప్రోగ్రెస్ ఆఫ్ స్పిరిచువల్ అవేకెనింగ్ పాత్. దీని గురించి మాట్లాడుకుంటున్నాం మనం ప్రెజెంట్.
మార్కర్స్. అంటే ఒక రకంగా అంటే మైల్ రాయిని కూడా చెప్పొచ్చు. జనరల్‌గా మైల్ స్టోన్ అనే పదాన్ని వాడదలుచుకోలేదు. ఎందుకంటే మైల్ స్టోన్ అనగానే అదొక రిజల్ట్ కింద, స్టేట్ కింద తీసుకుంటారు. ఆ రిజల్ట్ స్టేట్ కోసమని మళ్ళా తాపత్రయపడతారు. క్యూరియాసిటీ అవుతారు. సో, మళ్ళా ఆ లూప్ లైన్‌లో ఇరుక్కుపోతారు. స్పీడ్ అండ్ ఎఫిషియన్సీ లూప్ లైన్‌లో. క్యూరియాసిటీ ఉండకూడదనుకుంటారు. అప్పుడు ల్యాక్ ఆఫ్ ఎంథూసియాజం లూప్ లైన్‌లో పడిపోతారు. వెంటనే రిజల్ట్ మీరు అనుకున్నది రాకపోతే డౌట్ వస్తుంది. నువ్వు అనుకున్న మాగ్నిట్యూడ్‌లో, అనుకున్న టైంలో రిజల్ట్ రావట్లేదని ఫీల్ అవుతావు. ఫీల్ అవ్వంగానే నువ్వు మెథడ్ డౌట్ పడతావు. నీ ఎడ్యుకేషన్ మెథడ్ కరెక్టేనా కాదా? అసలు కరెక్ట్ మెథడ్ అడాప్ట్ చేసింది కరెక్టే కాదా అని ఆలోచిస్తావు. సో, లైక్ దట్ అన్నమాట. ఒక అండర్‌స్టాండింగ్ నుంచి వస్తుంది. రీ ఎడ్యుకేషన్ ప్రాసెస్ చేస్తూ ఉంటే నీ థింకింగ్ ఇన్‌స్ట్రుమెంట్‌ని కరెక్ట్ మెథడ్ అనేది ఒక అండర్‌స్టాండింగ్ నుంచి డిజైన్ చేయబడుతుంది. నీకే నీ ఇన్‌సైట్‌కే తెలుస్తుంది. అవేర్‌నెస్‌లో తెలుస్తుంది. దెన్ యూ కెన్ అడాప్ట్. అందుకని నాబోటి వాడెవడో లేదా ఒక పుస్తకం రాసిన వాడో 5 గుడ్ హ్యాబిట్స్ ఆఫ్ రిచ్ పీపుల్ అని చెప్పి పుస్తకం చదివేసి నువ్వు రిచ్ వాడివి కాలేవు. విజయానికి 10 మెట్లు అని చెప్పి 10 మెట్ల గురించి చదివేసేసి నువ్వు విజయాన్ని పొందను లేవు. వినటానికి, చదవటానికి చాలా మంచి ఇంట్రెస్టింగ్‌గా, ఎంథూసియాజంగా ఉంటుంది. ఓ రకంగా ఇంటెలిజెన్స్ టైమ్ పాస్ అని చెప్పొచ్చు దాన్ని. సో, మార్కర్స్ ఆఫ్ ద ప్రోగ్రెస్. ఫస్ట్ ఇది నీ 4 స్టేజెస్ కింద చెప్పనొచ్చు. అవేకెనింగ్ స్టేజి అంటే అప్పటిదాకా నేను మెలుకుతూ లేదా అని కాదు. మెలుకుతూ ఉన్నావు. కానీ కంపల్సివ్ నేచర్‌లో లైఫ్ నడుస్తోంది. కాన్షియస్ నేచర్‌లో నడవాలి అనే విషయం తెలుసుకున్నాను. ఇది అవేకెనింగ్ స్టేజ్ అన్నమాట. డార్క్ నైట్ ఆఫ్ ద స్టోరీ. దీని గురించి డీటెయిల్‌గా చెప్తాను. ప్రస్తుతానికి పేరు కింద గుర్తుంచుకోండి. డార్క్ నైట్ ఆఫ్ ద స్టోరీ. నెక్స్ట్ ఎక్స్‌ప్లోరేషన్ ఆఫ్ లైఫ్. తర్వాత ఫేజ్‌లో ఎక్స్‌ప్లోరేషన్ ఆఫ్ లైఫ్ నడుస్తుంటుంది. తర్వాత ఇంటిగ్రేట్ చేస్తుంటాం. ఇక్కడ కరెక్ట్ మెథడ్స్ ఇంప్లిమెంట్ చేయటాలు ఇవన్నీ వస్తాయి. ఇన్‌స్టాల్ చేయటాలు. ఎంబోర్డ్‌మెంట్ స్టేట్‌లోకి వెళ్తావు నువ్వు. ఇట్ ఈస్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ యూ అన్నట్టుగా ఉంటుంది. అంటే అబ్జర్వర్ ఈస్ అబ్జర్వ్డ్ అంటుంటాడే జిడ్డు కృష్ణమూర్తి. ఆ స్టేట్‌లో ఉంటుందన్నమాట. సో, 5 స్టేజెస్‌లో మార్కర్స్ చెప్పొచ్చు మనం. ఈ స్పిరిచ్యువల్ అవేకెనింగ్ స్టేజ్‌ని. దాంట్లో ఫస్ట్‌ది అవేకెనింగ్, తర్వాత డార్క్ నైట్ ఆఫ్ ద స్టోరీ, నెక్స్ట్ ఎక్స్‌ప్లోరేషన్ ఆఫ్ లైఫ్, ఇంటిగ్రేషన్, ఎంబోర్డ్‌మెంట్. దీస్ ఆర్ ద మార్కర్స్ ఆఫ్ జర్నీ ఆఫ్ స్పిరిచ్యువల్ లైఫ్. వీటిలో ఒక్కొక్క స్టేజ్ గురించి తెలుసుకోవడం మొదలెడదాం.